వెల్కమ్ టు ప్రతిభాస్ ఛానల్. హోప్ యు ఆల్ గుడ్. సో యాక్చువల్లీ ఇవాళ ఒక సూపర్బ్ కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అని అంటే, సో మామూలుగా మనం మన నిజ జీవితంలో సెలబ్రిటీస్ని ఎక్కువ ఫాలో చేస్తాం. సెలబ్రిటీస్ని ఫాలో చేయడం అని అంటే ఇన్స్టా పేజ్ని ఫాలో చేయడం కాదు, ఫాలో చేయడం కాదు. సో వాళ్ళు వేసిన డ్రెస్సింగ్ని కానీ, శారీస్ని కానీ, జ్యువెలరీని కానీ, సో దాన్ని మనం వేసుకుంటే బాగుంటుంది, ఈ లుక్ చాలా బాగుంది, ఈ శారీ చాలా బాగుంది అని మనం అనుకుంటూ ఉంటాం. సో కానీ అది వాళ్ళు డిజైనర్స్ వాళ్ళకి ఆ అవుట్ఫిట్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా సో మనం కూడా అదే ఆ డిజైనర్ వెబ్ పేజ్కి వెళ్ళి దాన్ని మనం పర్చేస్ చెయ్యాలి అని ట్రై చేస్తే బట్ కానీ కొన్నిసార్లు అఫోర్డబుల్గా అనిపించదు. అలా మనం ఆ లుక్ మీద మాత్రం మనసు అలా పారేసుకుంటాం. అలాంటప్పుడు ఆ లుక్ని మనం మన బడ్జెట్లో ఎలా సెట్ చేసుకోవాలి, మన బడ్జెట్లో ఎలా సెట్ చేసుకోవాలి. సో అలానే ఇవాళ నా ఫేవరెట్ సెలబ్రిటీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెలబ్రిటీ లుక్ని, ఆ శారీని అండ్ ఆ జ్యువెలరీని నేను నా బడ్జెట్లో అఫోర్డబుల్ ప్రైజెస్లో నేను సెట్ చేశాను. సో అది నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సపోర్ట్ మీ. అండ్ ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే నాకు ఒక లైక్ చేయండి. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రోడక్ట్ ఏంటి, సో ఆ శారీ ఏంటి అనేది మీరు చూడాలనుకుంటున్నారు కదా. సో ముందు ఆ సెలబ్రిటీ ఎవరు, ఆ సెలబ్రిటీ వేసుకున్న శారీ ఏంటి అనేది ఇక్కడ నేను మీకు చూపించేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఆ శారీ నేను ఎలా నా అఫోర్డబుల్ ప్రైజెస్లో నా బడ్జెట్లో నేను ఆ శారీ చూసుకున్నానో చూపించేస్తాను. సో ఇది శారీ కనిపిస్తుందా? సో ఈ ఎల్లో కలర్ బ్రైట్ శారీకి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటి, బ్లౌజ్ పేరప్ చేయాలి. సో నా దగ్గర 5 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆ 5 or 6 ఆప్షన్స్కి వెళ్ళి నేను ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు కూడా దీనికి మ్యాచ్ అయ్యే బ్లౌజెస్ నా దగ్గర ఉన్న వాటిల్లో ఈ 5లో ఏది ఇంకా బాగుండేది అనేది మీరు నాకు కామెంట్ చేయండి. సో నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. సో నా దగ్గర ఉన్న 5 బ్లౌజెస్ ఏంటో చూసేద్దాం. సో ఈ శారీకి పేరప్ చేయడానికి నేనైతే 4 బ్లౌజెస్ సెలెక్ట్ చేశాను. సో ఫస్ట్ వన్, దిస్ ఈజ్ అ ప్యూర్ బెనారసీ బ్లౌజ్. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో బెనారసీ. సో దీస్ ఆర్ ఆల్ ప్యూర్ కాంట్రాస్ట్ అనమాట. సో వన్, ఇప్పుడు అనసూయ ఏదైతే వేసుకున్నారో సో ఆ బ్లౌజ్ కొంచెం ఈ బ్లౌజ్కి కొంచెం మ్యాచ్ అవుతుంది. సో అది స్లీవ్లెస్ ఉంది. సో బ్రాడ్ షోల్డర్స్ కానీ సో బ్రాడ్ ఆర్మ్స్ ఉన్న వాళ్ళు బెటర్ టు అవాయిడ్ స్లీవ్లెస్. సో నేను కూడా ఇప్పుడు స్లీవ్లెస్ బ్లౌజ్ని అవాయిడ్ చేస్తున్నాను. సో దాని ప్లేస్లో నేను విత్ స్లీవ్స్ ఈ బ్లౌజ్. అండ్ దిస్ వన్ ఈజ్ లాంగ్ స్లీవ్స్. సో లాంగ్ స్లీవ్స్లో గ్రీన్ అండ్ దీంట్లో కూడా అక్కడక్కడ దిస్ ఇస్ బాందిని, ప్యూర్ సిల్క్ బాందిని. సో అక్కడక్కడ ఎల్లో కలర్ కూడా ఉంది కాబట్టి దీనికి మ్యాచ్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. సో ఈ 4 బ్లౌజెస్లో మీకు ఏది పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది నాకు కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి సో సరే ఓకే ఆ లుక్నే అనుకుంటున్నాం కాబట్టి సో దీన్ని పేరప్ చేద్దాము అని నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ పేరప్ అయితే అయిపోయింది. సో వాట్ నెక్స్ట్, ఇంకా నెక్స్ట్ ఏంటండి, జ్యువెలరీ. సో ఆ జ్యువెలరీ కోసం నేను 3 ఇయర్ రింగ్స్ అనేవి నేను నా దగ్గర ఉన్న కలెక్షన్స్ నుంచి నేను 3 ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేశాను. సో వన్, సో బ్యూటిఫుల్ సీజర్స్. అండ్ నెక్స్ట్ మల్టీ కలర్ అండ్ అగైన్ గ్రీన్. సో ఈ మూడింట్లో ఏది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనేది మీరు నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ మూడింటి నుంచి నేనైతే సో గ్రీన్ ఇది సెలెక్ట్ చేద్దాం అనుకున్నా. ఎందుకు అని అంటే బ్లౌజ్ ఆల్రెడీ వైట్ కలర్లో ఉంది కాబట్టి మళ్ళీ సీజర్స్ అని అంటే అంతగా కనిపించవు అని నేను అనుకుంటున్నా. మల్టీ కలర్ ఇది కూడా బాగుంది. సో ఈ రెండిట్లో పెట్టుకున్న తర్వాత ఏది బాగుంది అని చూసి మీకు చూపిస్తా. ఓకే, సో ఇయర్ రింగ్స్ సెట్ చేసాం, అప్పుడు అయిపోయిందా? కాదు కదా. సో మనం చూసిన ఆ పిక్చర్లో
ఫింగర్ రింగ్ కూడా ఉంది కదా, సో అది కూడా సెట్ చేయాలి కదా. సో నా దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్స్లో ఒక 3 అనేది నేను సెలెక్ట్ చేశాను. సో దీంట్లో ఏది బాగుంది అనేది మీరు నాకు కామెంట్ చేయండి. సో ఏది సెట్ అయిందో చూసి నేను ఏదో ఒకటి వేసుకుంటా. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, ప్రిటీ. అండ్ నెక్స్ట్ దిస్ వన్, ఇది కూడా బాగుంది. సో మనం గ్రీన్ ఇయర్ రింగ్ సెట్ చేసాం కాబట్టి ఇదేదో కొంచెం బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది, చూద్దాం. అండ్ నెక్స్ట్ బ్లాక్, దిస్ వన్. ఇది మొత్తానికి కాంట్రాస్ట్ అయిపోతుంది అనుకుంటా. సో కానీ ఈ మూడిట్లో ఏది చాలా బాగుంది అనేది మీరు నాకు కామెంట్ చేయండి. సో అలా మీ టేస్ట్ ఏంటో కూడా నాకు కూడా తెలుస్తుంది. సో నేను ఏది సెలెక్ట్ చేసుకుంటాను అంటే, సో నేను ఇది అని అనుకుంటున్నాను. సో చూద్దాం, సో ఓవరాల్గా లుక్ ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ మై ఓవరాల్ లుక్. సో మోస్ట్లీ మీ అందరికీ నచ్చిందనే నేను అనుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ చూపించినట్టే సో ఈ రింగ్తోని పేరప్ చేశాను అండ్ ఇయర్ రింగ్స్. సో సరే, సో నెక్కి అంత ప్రిఫర్ చేయలేదు, నెక్ ఎందుకు అలా వదిలేశారు అని అనుకోవద్దు. ఎందుకు అని అంటే లాంగ్ ఇయర్ రింగ్స్ యూజ్ చేసినప్పుడు మనం నెక్కి ఏం పెట్టకపోతేనే బెటర్. సో ఎలా ఉంది, అదే శారీ, సో అదే బ్లౌజ్, అది వితౌట్ స్లీవ్స్, ఇది విత్ స్లీవ్స్, అంతే తేడా. సో మీ అందరికీ నచ్చిందనే అని అనుకుంటున్నాను. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు సెలబ్రిటీ లుక్ విత్ ఇన్ ద బడ్జెట్. నేను అఫోర్డబుల్ ప్రైజెస్లో శారీ కానీ బ్లౌజ్ కానీ ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నాను అనేది మీరు తెలుసుకోవాలనంటే నాకు కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్ సెక్షన్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.